హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మోస్ట్ అవైటెడ్ ఫిలిం కూలీ మూవీ రిలీజ్ అయిపోయింది భయ్యా. మరి మూవీ చూసాక ఎలా అనిపించింది, నచ్చిందా నచ్చలేదా అనేది డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికి వస్తే, దేవా అంటే మా రజనీకాంత్ గారు అనమాట. ఆయన బెస్ట్ ఫ్రెండ్ చనిపోతాడు. అసలు ఎందుకు చనిపోయారు, అసలు రీజన్ ఏంటిది అనేదే మూవీ ఒక ప్లాట్ అనమాట. అరే ఇదారా ప్లాట్ అని అసలు చెప్పకండి, నేను చాలా సింపుల్ అయితే చెప్పేశాను. ఎందుకురా అంటే స్పాయిలర్ అయితే అయిపోతుంది కాబట్టి. ఓకేనా, మరి ప్లస్ పాయింట్స్ ఏంది, మైనస్ పాయింట్స్ ఏంది అని మాట్లాడుకుందామా. ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే, రజనీకాంత్ గారు యాజ్ ఆఫ్ దేవా చింపేశారని చెప్పుకోవచ్చు భయ్య. నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఎలివేషన్ షాట్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. అలాగే మన నాగార్జున గారు అనమాట విలన్ రోల్ చేయడం ఫస్ట్ టైం, కానీ చింపేశారని చెప్పుకోవచ్చు భయ్య. యాక్టింగ్ అయితే ఊరా మాస్ అయితే ఉన్నాయి. కొన్ని ఎలివేషన్ షాట్స్ అయితే పడతాయి. మన నాగార్జున గారికి అయితే థియేటర్లో అయితే అరుపులు అని చెప్తా భయ్య, నో డౌట్ అని చెప్తా. మన ఉపేంద్ర గారికి కూడా 2-3 సీన్స్ అయితే పడతాయి అనమాట. అది కూడా నాకైతే ఎక్సలెంట్ అనిపించింది అనమాట. చాలా బాగా నచ్చింది. అలాగే మన మలయాళం యాక్టర్ శోభన్ గారు అనమాట, ఆయన అయితే చింపేశారని చెప్పుకోవచ్చు భయ్య. యాక్టింగ్ అయితే ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. మన నాగార్జున కంటే ఆయనే ఎక్కువ ఉంటాడు అనమాట మూవీలో. చింపేశారని చెప్పుకోవచ్చు భయ్య. చాలా బాగా నచ్చాయి అనమాట అందరికి కూడా ఆయన క్యారెక్టర్ అయితే. అలాగే ఇంటర్వల్ బ్లాక్ అయితే ఎక్సలెంట్ అనిపించింది నాకు. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చింపేశారని చెప్పుకోవచ్చు భయ్య అనిరుద్ గారు అయితే. అలాగే మన శృతి హాసన్ గారు అయితే మొత్తం సినిమాలు అంతా ఏడ్చుకుంటూనే ఉంటుంది అనమాట. కానీ ఆమె కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే ఉంటాయి, అవి చాలా బాగా పర్ఫెక్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఆమె క్యారెక్టర్ కూడా చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఇంట్రెస్టింగ్ అయితే తీసుకెళ్తాడు అనమాట. మంచి క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసుకుంటేనే, అలాగే ఆ వరల్డ్ ఏంటిది, వరల్డ్లో ఉన్న మనుషులు ఎలా ఉన్నారో ఏంటిది అనేది చాలా మంచిగా అయితే ఇంట్రెస్టింగ్ అయితే తీసుకెళ్తాడు అనమాట ఫస్ట్ హాఫ్ అనేది. నాకు నచ్చింది భయ్య. అలాగే సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీస్ అయితే చాలా బాగా ఖర్చు పెట్టారనిపించింది. లాస్ట్ 20 మినిట్స్ అయితే పర్లేదు భయ్య, బాగానే ఉంది. అలాగే మాకు కొన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే ఉంటాయి భయ్య. మైండ్ దొబ్బే ట్విస్ట్ అండ్ టర్న్స్ కాకపోయినా కూడా మంచి డీసెంట్ ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే ఉంటాయి అనమాట. అది కూడా బాగానే అనిపించినాయి. మా రజనీకాంత్ గారికి ఒక వింటేజ్ వైబ్ తీసుకురావడానికి సీజీ వర్క్ అయితే చేశారనమాట ఫ్లాష్ బ్యాక్ లో. అది చాలా బాగా పర్ఫెక్ట్ అయిందని చెప్పుకోవచ్చు భయ్య. ఏది కూడా మాకైతే ట్రోల్ మెటీరియల్ కాకుండా చాలా మంచిగా అయితే చేశారనమాట. ఆ సీజీ వర్క్ అనేది చాలా బాగా నచ్చింది. అది ఇప్పుడు మనం నెగిటివ్ గురించి మాట్లాడుకుందాం. పెద్ద మైనస్ పాయింట్ ఏంటిదంటే సెకండ్ హాఫ్ అని చెప్పుకోవచ్చు భయ్య. అసలు ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే అసలు ఉండదన్నమాట. చాలా స్లో నరేషన్ అయితే వెళ్తుంటది. ఆ ఫ్లాష్ బ్యాక్ కూడా అంత తోపైతే ఉండదు. అసలు ఎందుకుంది అనిపించింది ఆ ఫ్లాష్ బ్యాక్ అనేది. అలాగే ఒక్క ఎలివేషన్ సీన్స్ కూడా పడదన్నమాట సెకండ్ హాఫ్ లో. అలాగే మనకు ఒక్క హై మూమెంట్ కూడా రాదన్నమాట. అంత బోర్ ఫీలింగ్ అయితే అనిపిస్తుంది అనమాట సెకండ్ హాఫ్ అంతా. అలాగే ఎమోషనల్ సీన్స్ కూడా సరిగ్గా వర్కౌట్ కాలేదనిపించింది సెకండ్ హాఫ్ లో. మన నాగార్జున గారు భయ్య అసలు క్యారెక్టరే లేదనిపించింది. దీనికంటే మా శోభన్ గారి క్యారెక్టరే చాలా బాగుంటుంది అనమాట. అసలు ఇంపార్టెంట్ క్యారెక్టరే కాదు భయ్య మా నాగార్జున గారిది అనమాట. యాక్టింగ్ అయితే చింపేశారు, దాంట్లో నో డౌట్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే కాదు. విలన్ క్యారెక్టర్ అన్నారు కానీ అంత ఇంపార్టెంట్ అసలు ఇవ్వలేదు అనిపించింది నాకైతే నాగార్జున గారికి అయితే. అలాగే మన అమెరికాన్ గారు అనమాట, అసలు ఎందుకున్నావు భయ్య నువ్వు, ఒక రీజన్ చెప్పి అసలు ఎందుకున్నావు నువ్వు, అసలు ఎందుకు వచ్చావు, ఎందుకు పోయావు నీకే తెలియాలన్నమాట అమెరికాన్ క్యారెక్టర్ అయితే. అలాగే సాంగ్స్ అన్నమాట, తెలుగు సాంగ్స్ అయితే అస్సలు బాగాలేవు అనిపించినాయి. అండ్ సాంగ్స్ ప్లేస్మెంట్ కూడా అస్సలు బాగాలేదు భయ్య. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే మూవీలో ఎంత మంది ఉన్నారో, ఎంత క్యాస్ట్ ఉన్నారో అందరూ కూడా చాలా అంటే చాలా బాగా అయితే చేశారనమాట. ఒక్కరు కూడా తక్కువ చేశారన్నట్టు లేదనమాట. అందరు కూడా చాలా అంటే చాలా బాగా అయితే చేశారు. దాంట్లో మట్టుకైతే 100% అయితే ఇస్తా భయ్య నేనైతే. ఇక ఓవరాల్గా ఎలా అనిపించింది మూవీ చెప్పాలంటే, రజనీకాంత్ గారి కెరియర్లోనే, అలాగే మన నాగార్జున గారి కెరియర్లోనే, అలాగే మన లోకేష్ గారి ఫిలిం కెరియర్లోనే ఇదైతే చాలా బెస్ట్ ఫిలిం అని చెప్తా నేనైతే. అని అంటాను అనుకున్నారా? లేదు భయ్య, జస్ట్ బిలో యావరేజ్ ఫిలిం భయ్య. నాకైతే ఏదో అట్లా టైం పాస్ అయితే చూడొచ్చు మూవీని అనేది, మరి చెండాలంగా అయితే లేదన్నమాట. నాకైతే అదే అనిపించింది అంతే. ఇది భయ్య మరి కూలీ మూవీ రివ్యూ అన్నమాట. ఎలా అనిపించింది రివ్యూ, నచ్చిందా నచ్చలేదా? రివ్యూ కనుక నచ్చితే మటుకు దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.